Siri Collections, a complete wholesale shop in tops, long tops, party wear tops, western wear tops and 2-piece sets and 3-piece sets. 4 టాప్స్ కేవలం 500 మాత్రమే. చేయండి సిరి కలెక్షన్స్, లంకోజుపల్లి రోడ్, 10 రూపాయల షాప్ దగ్గర, పూసల చెన్నయ్య బిల్డింగ్, దర్శి. దర్శి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని దర్శిలో ఈ రోజు సోమవారం ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పోలీస్ మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం అనంతరం ఎస్పీ మీడియాతో పలు విషయములను గురించి మాట్లాడటం జరిగింది. కార్యక్రమంలో దర్శి డిఎస్పీ పి బాలమురళీకృష్ణ, సిఐ వై రామారావు, సిఐలు సుబ్బరాజు, మల్లికార్జునరావు, శ్రీనివాసరావు, ప్రసాద్, పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈరోజు మనము దర్శి పట్టణంలో నిర్వహించడం జరుగుతాం. ఇదివరకు మనము ఇవి హెడ్ క్వార్టర్స్లోనే నిర్వహించేవాళ్ళం. అయితే ఇప్పుడు అలా కాకుండా మనం ఒక్కొక్క ప్రధాన పట్టణానికి మనమే వెళ్ళినట్లయితే కొంచెం ప్రజలకు మనం ఇంకా అందుబాటులో ఉన్నట్టు ఉంటుంది. వాళ్ళ సమస్యలు కూడా ఎక్కువ మంది వచ్చి చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది ఉద్దేశంతో మనము పలు ప్రాంతాల్లో ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతూ ఉంది. లాస్ట్ వీక్ కందుకూరులో చేసాం, అంతకుముందు ఎర్రగొండపాలెంలో చేసాం. ఈ వారం మనకు దర్శి రావడం జరిగింది. సో ఈరోజు వచ్చేటటువంటి ఫిర్యాదుదారుల నుంచి మనం ఫిర్యాదులు తీసుకొని దానికి సంబంధించినటువంటి సమస్యలు వాళ్ళని కన్సర్న్ అధికారులకి వాటిని సత్వరంగా పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అది జనంగా జరిగేటటువంటి ప్రక్రియ. అయితే ఏంటంటే మనం వాళ్ళ వాళ్ళు చేసేటటువంటి తీసుకునేటటువంటి యాక్షన్ వాళ్ళకి న్యాయబద్ధంగా వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా ఉందా లేదా అనేది ప్రధానమైన విషయం. కాబట్టి ఆ విధంగా ప్రజలకి మంచి చేసే విధంగా చేయమని చెప్పి మనం సూచించడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా ఇంకా మనకు ఈ దర్శికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క పనితీరు మనము రెగ్యులర్గా వాళ్ళు చూపిస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి కొన్ని ప్రధానమైనటువంటి అంశాల మీద కూడా వాళ్ళ అధికారులందరితో కూడా మనం ఈరోజు మాట్లాడడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మనకు స్టేషన్లో ఉన్నటువంటి కేసెస్ లిక్విడేషన్ అంటే తగ్గించేదానికి, ఫైనలైజ్ చేసేదానికి తీసుకునేటటువంటి చర్యలు, తర్వాత ఈ ఎన్బిడబ్ల్యూస్ మనకు నాన్ బెయిలబుల్ వారెంట్స్ అని చెప్పి ముద్దాయిల మీద ఉన్నటువంటి ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేసే దాని గురించి, అట్లాగే రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే యాక్సిడెంట్స్ ఈ లాస్ట్ సంవత్సరంలో ఎన్ని జరిగాయి, ఇప్పుడు ఈ సంవత్సరము ఇప్పటిదాకా ఎన్ని జరిగాయి, అవి తగ్గాయా పెరిగాయా, దాన్ని బట్టి మనము రానున్న రోజుల్లో కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా మనము అధికారులకి మాట్లాడడం జరిగింది. జనరల్గా అంటే ఈ ఆస్పెక్ట్స్లో మనకు ఒకటి రోడ్ సేఫ్టీ నుంచి మొదలుపెట్టాం. రోడ్ సేఫ్టీ విషయానికి వస్తే మనము యాక్సిడెంట్ తగ్గడానికి పలు నివారణ చర్యలు తీసుకుంటున్నాము. దాంట్లో ప్రధానంగా ఈ మధ్యకాలంలో పలు కూడళ్లలో మనము కుంభాగార దర్పణాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే గ్రామాల్లోంచి వెహికల్స్ వాహనదారులు హైవేస్ మీదకి వస్తారు, అలాగే ఇదివరకు ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యి బ్లాక్ స్పాట్స్ ఉన్నటువంటి ప్రదేశాలు కావచ్చు, అట్లా పలు సమస్యాత్మక ప్రదేశాలు రోడ్ సేఫ్టీకి సంబంధించి మనం గుర్తించి దాదాపు 2 జిల్లాల్లో 220 దాకా కుంభాకార దర్పణాలు ఏర్పాటు చేశాము. ఈవెన్ మనం శ్రీశైలం ఘాట్ మీద కూడా దాదాపు 20 దర్పణాలు ఏర్పాటు చేశాము. సో అది దానివల్ల రానున్న రోజుల్లో ఈ విలేజ్లోంచి హైవేస్ మీదకి వచ్చి యాక్సిడెంట్ అయ్యేటటువంటి యాక్సిడెంట్స్ నివారణ అవుతాయనేది మా ప్రగాఢమైన విశ్వాసం. సో ఈ సందర్భంగా నేను కూడా ప్రజలకు తెలియజెప్పేది ఏమిటంటే మనం హైవే మీద ప్రయాణించేటప్పుడు కొంచెం ఎక్కడైనా కూడలు ఉన్న చోట ఈ దర్పణాలు ఏర్పాటు చేశారు, అవి చూసుకొని వెనక ముందు వెహికల్స్ వస్తున్నాయా లేదా ఒక్క నిమిషం అలా కానీ వేచి చూసి వెళ్ళినట్లయితే డెఫినెట్గా మనం చాలా యాక్సిడెంట్స్ మనం నివారించవచ్చు. నేను ఎప్పుడూ చెప్పే విషయం ఏంటంటే యాక్సిడెంట్స్ అనేది నివారణ అనేది కేవలం పోలీసుల యొక్క బాధ్యత ఒకటే కాదు, ఇది అందరి బాధ్యత.